ఇప్పుడు అర్థమైంది నాకు బాలయ్య బాబు కథ. ఏడ మీటింగ్ పెట్టినా, రోడ్ షో చేసినా, పోర్ట్వేలు దిగుతున్నా ఎవ్వరిని దగ్గరికి రానియాడు. జై బాలయ్య, జై జై బాలయ్య అని ఒర్రే అభిమానులను కూడా ఆమడ దూరంలోనే ఆపేస్తాడు. కాదని దగ్గరకు వస్తే కన్నెర్ర చేస్తాడు, చెయ్యి లేస్తుంది, చెంప వలుగుతుంది. చల్ గీనే మీరోరా నాయన, మళ్ళీ లీడర్ కూడా ఎవరిని దగ్గరికి రానియడేంది అని అనుకునేదాన్ని ఇన్ని రోజులు. కానీ దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేస్తారో అని జరంత బుగులేమో, ఎందుకంటే ఎవ్వరిని నమ్మేటట్లు లేదు. మరి గుజరాత్ లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లా స్పీచ్ ఇస్తున్నాడు హార్దిక్ పటేల్ అనే లీడర్. ఇంతల్నే వచ్చుడొచ్చుడే సరిచిండు చెంప మీద. అన్న కూడా మరలబడ్డాడు. అందరు ఉరికొచ్చి తోముడు తోమిండ్రో మలక. ఆ టెన్క పోలీసులకు పట్టించి కేసు పెట్టిండ్రు. అప్పట్లా పటేళ్ల రిజర్వేషన్ల కోసం కొట్లాడింది ఈ లీడరే. మొన్ననే కాంగ్రెస్ పార్టీలో షరీకైండు. ఈ తోపు సింగొచ్చి ఎందుకు కొట్టిండు అనేది ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు. ఇక నిన్న ఢిల్లీ బీజేపీ ఆఫీస్ లా ఎంపీ జీవీఎల్ నరసింహారావు సారు సీరియస్ గా మాట్లాడుతుంటే బూటు సైడ్ కు పడ్డది కాబట్టి సరిపోయింది. ఈ మోతెవన్ని కూడా 4 సప్పరిచ్చిండ్రు. అయితే మా లీడర్ ను కాంగ్రెస్ కార్యకర్తనే కొట్టిండని వీళ్ళు, మా లీడర్ ను బీజేపీ మనిషే కొట్టిండని వాళ్ళు. ఏహే దొందే అని పబ్లిక్. ఇక ఇది చూడుండ్రి పోలీస్ స్టేషన్ లా కొట్టింది త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, కొట్టించుకుంది లోకల్ పార్టీ కార్యకర్త. కాంగ్రెస్ బండ్లు పోతుంటే రాళ్ళేసిండని స్టేషన్ కు తీసుకొచ్చిర్రు. ఇక లీడర్ వచ్చి ఇట్లా మర్యాద చేసిండు పోలీసుల ముంగట్నే. అంటే చేతులు గులగుల పెడితే లీడర్ అయినా కార్యకర్త అయినా చేసేది ఇసొంటి దిక్కుమాలిన పనులే.